ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఏదైతే మనం జన్మజాతకాన్ని చూసుకున్నప్పుడు జన్మజాతకంలో ఉండే ఫలితాలు వేరుగా ఉంటాయి, గోచారీత్యా చెప్పబడే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఎప్పుడు కూడా నేము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అలానే తీసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసి జాతకాన్ని చెప్పటం విధానం అనేది మనం జన్మజాతకం అంటాం. అంటే గోచారం వేరు. ఎప్పుడు కూడా గ్రహాలు మారుతున్న దాన్ని గోచారం అంటాం. ఒక బర్త్ చార్ట్ని 16 లగ్న కుండళ్ళు ఎనాలిసిస్ చేసి చెప్పడం అనేది వేరుగా ఉంటుంది. అది రాశిచక్రమని, భావచక్రమని, నవాంశమని, దశమాంశమని, త్రింశాంశమని, కవేదాంశమని, అలానే హోరా, ద్రేకాణం ఇలాంటి 16 లగ్న కుండళ్ళనే ఉంటాయి. అలానే దశలు, అంతర్దశలు అంటే ఏ దశలు అనేది వాళ్ళకి యోగిస్తుంది, ఏ దశల్లో యోగించదు, అలానే ఏ గ్రహాలు ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి. అంటే ఒక లగ్నాన్ని మనం అనుసరించేటప్పుడు తనుభావమని, ధనభావమని, తృతీయ భావమని, సోదర భావమని, అలానే చతుర్థ భావమని, పంచమ భావమని, సంతాన భావమని ఇలాంటి భావాలు అనేవి మనకు 12 భావాలు చెప్పబడింది. ఈ 12 భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ భావాధిపతులు, ఆ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ రాశ్యాధిపతులు ఎక్కడున్నారు, వారి యొక్క దృష్టి ఏంటి, ఏ దశలు జరుగుతున్నాయి, ఏ రకంగా దోషాలు అనేవి జాతకపరంగా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా జన్మజాతకం అన్నంత ప్రయారిటీ గోచారం అనేది ఉండదు. కాబట్టి మన జన్మజాతకాన్ని చూసుకొని మన లగ్నాన్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని డిగ్రీల్లో గ్రహాలు ఉన్నారనేది మనం అనాలిసిస్ చేస్తే జీవితం అనేది, లైఫ్ అనేది మన పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ముఖ్య పాత్ర ద్వాదశ లగ్నాల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ లగ్నాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లగ్నాల నుంచి ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏంటి, వాటి యొక్క దృష్టి ఏంటి, మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనకి దశలు కలిసి రాకపోయినా అంతర్దశలు వస్తూ ఉంటాయి. అంతర్దశల్లో ఏదైతే మనకి కొన్ని దశలు అనుకుంటాం, ప్రతి లగ్నానికి కొన్ని దశలు శుభత్వాన్ని ఇస్తుందని అనుకుంటాం. ఆ దశలు జీవితంలో కొంతమందికి రావు, 1-2 దశలే వస్తుంటాయి. కొంతమందికి ఒక దశే వస్తుంది, కొంతమంది 2 దశలు వస్తాయి, కొంతమంది 3 దశలు వస్తాయి. 3 దశలతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ దశలు రాకపోయినా అంతర్దశలు వస్తుంటాయి. అంటే ఆ గ్రహాలకు సంబంధించిన అంతర్దశలు వచ్చినప్పుడు కూడా మనకు సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదొకటి. కొన్ని లగ్నాలకి ఏంటంటే ఆ దశలు అనేవి చెడు దశలు వస్తుంటాయి. ఈ గ్రహాలు చెడు దశలు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పినప్పుడు ఆ అంతర్దశల్లో చెడు అంతర్దశలు ఉంటాయి. ఆ చెడు అంతర్దశల్లో వచ్చినప్పుడు కూడా ఉదాహరణకి ఒక లగ్నానికి, ఉదాహరణకి మేషలగ్నానికి ఉదాహరణకి కుజుడు మహర్దశ బాగా కలిసి వస్తుందని నేను చెప్పా. కానీ వాళ్ళ జీవితంలో వచ్చేటప్పటికల్లా కుజ మహర్దశ వస్తుంది. వచ్చిన తర్వాత కుజుడిలో చెడు అంతర్దశ వస్తుంది. అప్పుడు ఫలితం అనేది మధ్య రకంగా ఉంటుందని మనం బేరీజ్ వేసుకోవాలి. అందువల్ల అక్కడ కుజుడే అంతర్దశ వస్తుంది, చెడు దశ వస్తుంది. ఉదాహరణకి చెడు దశ ఒకటి వచ్చింది అనుకుంటా, కుజుడు అంతర్దశలో అది కూడా మధ్య రకంగా ఉంటుంది. అంటే మనకి శుభత్వాన్నిచ్చే మహర్దశ వచ్చినా, శుభత్వాన్నిచ్చే అంతర్దశ వచ్చినా మనకి మంచి ఫలితాన్ని వస్తాయి. అలానే ఇక్కడ ఏదైతే ఆ మహర్దశ అనేది మనకు కలిసి రాదో, ఆ మహర్దశ కలిసి రాకపోయినా అంతర్దశ కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది. కాబట్టి లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ద్వాదశ లగ్నాల్లో 11వ లగ్నం ఏమిటి అంటే కుంభలగ్నం. కుంభలగ్నం వాళ్ళకి ఏ దశలు కలిసి వస్తాయి, ఏ అంతర్దశలు అనుకూలంగా ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. అంటే దశలు కలిసి రాకపోయినా కొంతమందికి అంతర్దశలు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ అంతర్దశల్లో ఆ దశలు మనకి చెడు దశలు ఉన్నాయి, అంతర్దశ మంచిది ఉంది, కొంతవరకు ఫేవరబుల్గా జరిగే అవకాశాలు కూడా ఒకటి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రేక్షకులందరూ కూడా. కుంభలగ్నం వాళ్ళకి శని మహర్దశ, అలానే ముఖ్యంగా బుధ మహర్దశతో పాటు వాళ్ళకి శుక్ర మహర్దశ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే శని, శుక్రుడు, బుధుడు కలిసి వచ్చే మహర్దశలు. ఈ మహర్దశల్లో అనుకూలంగా ఉంటుంది. శని మహర్దశలో ఆయు ప్రమాణం పెరుగుతుంది, వాళ్ళకి ఆరోగ్యవంతంగా ఉంటారు, లైఫ్ స్పాన్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా హాస్పిటల్లో ఉండి రేపటి రోజుల్లో చాలా ప్రాబ్లం ఉందని చెప్పినా కూడా
వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరుగుతున్నా ఆయు ప్రమాణానికి డోకా లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శని మహర్దశ వీళ్ళకి కలిసి వచ్చే మహర్దశ ఖచ్చితంగా ఉంటుంది. అలానే బుధ మహర్దశ వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో బాగా కలిసి రావటం, అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాల దగ్గర నుంచి కూడా ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాం. ప్రతి కన్స్ట్రక్షన్ కానీ, నిర్మాణం కానీ ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం అంతా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత వీళ్ళకి ముఖ్యంగా శుక్ర మహర్దశ సకాలంలో వివాహం జరగటం, సకాలంలో పనులు జరగటం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, డబ్బును పొదుపు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అనుకూలమైన వాతావరణం, అనుకున్న పనులన్నీ కూడా రీచ్గా అవుతాడు. అలానే భార్య యొక్క సపోర్టు భర్తకి, భర్త యొక్క సపోర్టు భార్యకు ఉంటుంది. వివాహ బంధం అనేది అన్యోన్య దాంపత్యంగా ఉంటుంది. శుక్ర మహర్దశలో వ్యాపారం చేస్తే వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ 3 మహర్దశలు కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే కుంభలగ్నానికి రవి సప్తమాధిపతి పాపి కాకపోయినా ఇక్కడ మారకుడు అవుతాడు. అంటే రవి మహర్దశలో కూడా కొద్దిగా జాగ్రత్త ఉండాలి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. చంద్రుడు షష్టమాధిపతి అయి పాపి కావటం వల్ల చంద్ర మహర్దశలో మానసికంగా ఆందోళన, జాగ్రత్త ఉండాలి. మానసికంగా ఆందోళనతో పాటు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, మానసికంగా మెంటలీ డిజార్డర్ లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే కుజుడు తృతీయ దశమాధిపతి కావటం వల్ల మధ్యమైన ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడు శాస్త్రంలో, మధ్యమైన ఫలితాన్ని ఇస్తాడు. ఎలా అయినా సరే మన ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. గురువు ద్వితీయ లాభాధిపతి కావటం వల్ల ధనయోగాన్ని ఇచ్చే అవకాశం అనేది కొంత పర్సెంటే ఉంటుంది. అంటే 50% ఉంటుంది, 50% యోగత్వాన్ని ఇవ్వడు. గురువు రాహుతో కలిసినా, కేతువుతో కలిసినా, రాహు నక్షత్రాలు కేతు నక్షత్రాల్లో ఉన్న, శని నక్షత్రాల్లో ఉన్న, శనితో కంజంక్షన్ అయినా కూడా మరింత యోగాన్ని ఇవ్వకుండా ఉంటాడు. కానీ గురువు మధ్య రకంగా ఉంటాడు. పాపగ్రహాలతో కలవకపోతే కొద్ది వరకు పర్వాలేదు. పాపగ్రహాలతో కలిశాడు అనుకోండి, ఆ యోగాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉండదు. శుక్రుడు చతుర్థ కేంద్రాధిపతి కావటం వల్ల, నవమాధిపతి కావటం వల్ల శుభుడు అయ్యాడు. ఇక్కడ చాలా మంచి యోగాన్ని, రాజయోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. శని లగ్న ద్వాదశాధిపతి కావటం వల్ల శని వల్ల మధ్యమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ లగ్నంలో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఒకళ్ళ దశలు కలిసి రాకపోయినా అంతర్దశలు కూడా కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిన పరిహారాన్ని చేసి ముందుకెళ్తే మీకు మంచి శుభఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మన జాతకంలో ఎప్పుడూ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, మన లైఫ్లో స్టార్డమ్, అదృష్టం కలగాలంటే ఏంటంటే రవి బాగుండాలి. రవి బాగలేదు అని అనుకోండి, సూర్య నమస్కారాలు, సూర్యుడి యొక్క ఆరాధన, అలానే సూర్య హోమము, అలానే సౌర పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయాలి. అంటే సూర్యుడు ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, అదృష్టాన్ని, రాజయోగాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడు మన జాతకంలో నీచబడినా, అలానే మనకి ఉచ్చస్థానంలో లేకుండా నీచబడితే ఏదైతే మనకి ఆ రవి వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో మనం చూసుకుని రవి యొక్క దోషాన్ని పరిహారం చేయాలి. అలానే చంద్రుడు మనోకారకుడు అంటాం మనం. ఆ చంద్రుడు మానసికంగా ఆందోళన తీసుకొచ్చేవాడు. అలానే నీటి మీద, అలానే సముద్రాల మీద, నదుల మీద ప్రమాదాన్ని, సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ తీసుకొచ్చేవాడు చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క దోషాన్ని తొలగించుకోవాలంటే చంద్రుడి యొక్క జపం చేసుకోవటం కానీ, అలానే చంద్రుడికి సంబంధించిన వివిధ పద్ధతులు, వివిధ రెమెడీస్ చేసుకోవటం వల్ల మనకు మానసికంగా ఉత్సాహం అనేది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మెంటలీ డిజార్డర్ లేకుండా. అలానే కుజుడు ప్రమాదాన్ని చేసేవాడు. కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అలానే మెడికల్ కంపెనీలు, రియల్ ఎస్టేటు, అలానే భూములు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, ఇవన్నీ కూడా తెలిపేవాడు ఎవరంటే అంగారకుడు. ప్రమాదాలను తెలిపేవాడు కూడా అంగారకుడే. దానికి అంగారకుడు నీచ స్థానంలో ఉన్న, అంగారకుడు బాగలేకపోయినా, కుజదోషం ఉన్నా దానికి ఖచ్చితంగా అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకం లాంటివి, కుజ జపం లాంటివి, అంగారక హోమాన్ లాంటివి చేసుకోవటం మంచిది. అలానే బుధుడు, బుద్ధికారకుడు బుధుడు నీచబడ్డా, అలానే మేధస్సునిచ్చేవాడు, అలానే ప్రణాళికాబద్ధంగా వెళ్ళేవాడు. అలానే ప్రణాళికాబద్ధంగా మనం వెళ్ళలేని స్థితిలో ఆలస్యం జరుగుతున్న పనులలో ఫైనాన్షియల్ పరంగా కానీ, విద్య పరంగా కానీ అనుకూలంగా లేకపోతే బుధుడి యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే గురువు అంటే విద్యాకారకుడు, ధనకారకుడు, యోగాన్ని ఇచ్చేవాడు, అదృష్టాన్ని ఇచ్చేవాడు గురువు.
అంటే గురువు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా బృహస్పతి పాశుపతాశ్ర రుద్రాభిషేకం గురువు నీచ స్థానంలో ఉన్న ఎన్ని డిగ్రీల్లో నీచ స్థానంలో ఉన్నాడు అనేది మనం చూసుకోవాలి. ఆ గురువు యొక్క ఫలితాన్ని మనం అనుసరించి గురువు యొక్క దోషాన్ని మనం పరిహారం చేసుకోవాలి. దానికి బృహస్పతి పాశుపతాశ్ర రుద్రాభిషేకాలు ఉంటాయి, గురు జపాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా రెమెడీ అనేవి ఖచ్చితంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. వివాహకారకుడు అంటే కళత్రకారకుడు, అలానే లగ్జరీని ఇచ్చేవాడు, సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని ఇచ్చేవాడు, వివాహం జరిపించేవాడు శుక్రుడు. శుక్రదోషం ఉంటుంది కొన్ని జాతకాల్లో. అంటే శుక్రదశ కలిసి రాని వాళ్ళు ఉంటారు. నేను చెప్పిన రవిదశ, అలానే చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, ఈ శుక్రదశలు అంతర్దశలు బాగలేని వ్యక్తులు కూడా శుక్రుడు వివాహం కాబట్టేదో ఆలస్యం అవుతుంది, దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోతుంది, ఏది కూడా మనం పనులు చేయలేకపోతున్నాం, వాహనాలు కొనుగోలు చేయలేకపోతున్నాం అనే వ్యక్తులందరూ కూడా భృగు పాశుపతాశ్ర రుద్రాభిషేకం లాంటివి చక్కగా జాతకాన్ని చూపించుకొని జాతకంలో అసలు నిజంగా దోషం ఉందా లేదా తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. శని ఆయుక్కారకుడు అంటే శని మహర్దశ కలిసి వస్తుందా లేదా, ఆ లగ్నానికి శని బాగలేడా, శని నీచ స్థానంలో ఉన్నాడా మనం తెలుసుకోవాలి. శని ఆయుష్ ఇచ్చేవాడు శని. ఆరోగ్యపరంగా అనారోగ్యం చేసేది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడు కూడా శనే. అలానే రవి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించేవాడే. అలానే కుజుడు ప్రమాదాలను కలిగించేవాడు. కాబట్టి శని యొక్క దోషం పోవటానికి శని జపము, శనికి సంబంధించిన హోమము, అలానే తైలాభిషేకం లాంటి వివిధ పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ శని యొక్క దోషం తొలగించుకోవటం చాలా మంచిది. అలానే రాహు అంటే విదేశాలకు వెళ్ళటం, జీవితంలో మాయగా ఉండటం, జీవితంలో ఏది కూడా అనర్థాలకు దారితీసే అవకాశాలు, దగ్గరకు వచ్చినట్టు వచ్చి పనులు లేటుగా జరగడానికి రాహువు సంబంధించినవి కూడా సర్పసూక్త పాశుపతాశ్ర రుద్రాభిషేకం లాంటివి చేసుకోవాలి. రాహు మార్గదశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. అలానే కేతు జ్ఞానకారకుడు కేతు అంటాడు. ఆ కేతువు మంచి స్థానంలో లేకపోయినా రాహుకేతు నీచ స్థితిలో ఉన్న సర్పదోషాలు కాలసర్పదోషాలు ఉన్నా కూడా ఆ కేతు యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవడానికి గణపతి యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ కేతు మహర్దశ కలిసి వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని బట్టి, ద్వాదశ భావాలను బట్టి, రాశ్యాధిపతులను బట్టి నిజాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళితే దాని యొక్క పరిహారాలు ప్రతి పరిహారానికి కూడా ఖచ్చితంగా ఒక జీవితంలో ప్రాబ్లమ్స్ ఉందంటే ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నెగిటివ్లో ఉంటేనే మనం పాజిటివ్ వస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.